500 ఏళ్ల నాటి కల సాకారమైంది. అయోధ్య బలరాముని మందిర నిర్మాణం పూర్తయింది. 2024 జనవరి 22న రామాలయ ప్రారంభోత్సవం జరిగింది. అయితే 2025 జనవరి 22కి ఏడాది పూర్తవుతుంది కాబట్టి ఆ రోజే వార్షికోత్సవ వేడుకలు జరపాలి. కాకపోతే ముందుగానే వార్షికోత్సవ వేడుకలు జరపనున్నారట. అలా ఎందుకంటే భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న హిందువుల కల అయోధ్యలో రామాలయ నిర్మాణం 500 ఏళ్లుగా రామాలయ నిర్మాణం కోసం జరిగిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎట్టకేలకు అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించడంతో 2 ఏళ్ల క్రితం ఆలయ నిర్మాణం ప్రారంభించారు. 2022 డిసెంబర్ నాటికి మొదటి దశ నిర్మాణం పూర్తయింది. దీంతో 2023 జనవరి 22న ఆలయంలో బాలరాముడి విగ్రహం ప్రతిష్టాపనోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేశంలోని ప్రముఖులతో పాటు విదేశాల నుంచి కూడా ప్రముఖులు తరలి వచ్చారు. బాలరాముడిని దర్శించుకొని తరించారు. పూర్తిగా విరాళాలతో ఈ ఆలయం నిర్మించారు. ప్రధాని నరేంద్ర మోదీ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించారు. అప్పటి నుంచి నిత్యం వేల మంది భక్తులు అయోధ్య వెళ్లి రామయ్యను దర్శించుకుంటున్నారు. ఆలయం ప్రారంభించి మరో 2 నెలల్లో సంవత్సర కాలం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో వార్షికోత్సవం నిర్వహణ కోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్ష తన ఇటీవల సమావేశం నిర్వహించారు. రామాలయ వార్షికోత్సవ వేడుకల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు. వార్షికోత్సవ వేడుకలను జనవరి 22న కాకుండా జనవరి 11నే నిర్వహించాలని నిర్ణయించారు. 10 రోజుల ముందే వేడుకల నిర్వహణ వెనుక కారణముందని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ సమావేశంలో ఏ రోజు ఏ ఉత్సవం నిర్వహించాలో నిర్ణయం తీసుకున్నారు. అయోధ్య రామాలయ వార్షికోత్సవ వేడుకల్ని హిందూ క్యాలెండర్ ప్రకారం నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. పుష్య శుక్ల ద్వాదశి అంటే కూర్మ ద్వాదశి రోజు ఉత్సవం జరుపుకోవాలని పండితులు తెలిపారు. అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ 2025 జనవరి 11న ఈ తిథి వస్తుంది. దీని ప్రకారమే అయోధ్యలో నూతన రామాలయ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ వార్షికోత్సవం నిర్వహించాలని తీర్మానించారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.